హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ పండగ వైబ్స్ నుంచి బయటికి వచ్చారా రాలేదా? ఇంకా నేను నిన్న ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఇంకా నిన్న చేసుకున్న చక్కెర పొంగలి చూపిస్తున్నాను. మన సబ్స్క్రైబర్ కూడా ఒకళ్ళు అడిగారు చక్కెర పొంగలి చేసి చూపియండి అని. వారి కోసం కూడా చూసేసేయండి. మరి ఇప్పుడు చక్కెర పొంగల్కి మనకు కావాల్సింది రేషన్ బియ్యం అయినా పర్వాలేదు, కొత్త బియ్యం అయినా పర్వాలేదు. మరి సంక్రాంతికి అందరికీ కూడా కొత్త బియ్యం అరిసెలు చేసుకోవడానికి తెచ్చుకుంటూ ఉంటారు కదా. అరిసెలకి కొత్త బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే జిగురు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చక్కెర పొంగలి కూడా చేసుకోవడానికి మనకి కొత్త బియ్యం లేవు, రేషన్ బియ్యం కూడా లేకపోతే మామూలు బియ్యమే ఒక గంట పాటు నానబెట్టుకుంటే మెత్తగా అవుతుంది. ఇక్కడ మనకి మెత్తగా అవడం కోసం చెప్పాను, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా పెసరపప్పు ఒక స్పూను, శనగపప్పు ఎక్కువగా వేసుకోండి. 2-3 స్పూన్లు ఉన్నా పర్వాలేదు, కాజు ప్లేస్ని రిప్లేస్మెంట్ చేస్తుంది. ఇక్కడ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు చెప్పేశాను. నానబెట్టుకున్నాను నేను పెసరపప్పు, శనగపప్పు వేరేగా నానబెట్టుకున్నాను, బియ్యం వేరేగా నానబెట్టుకున్నాను. ఇక్కడ నీళ్లు కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే వేళ్ళ కంటే కూడా ఎక్కువగా పోసుకున్నా కూడా పర్వాలేదని చూపించాను. ఇక్కడ 2-3 విజిల్స్ రావాలి. నేను బియ్యం కూడా నానబెట్టుకున్న కొత్త బియ్యం తీసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని విజిల్స్ వచ్చి చల్లారేలోపు ఇక్కడ పక్కన పాకం రెడీ చేస్తాను. బెల్లం కరగపెట్టుకొని కరిగిన తర్వాత కొంచెం కరిగినా పర్వాలేదు, లేదు కొంచెం సేపు ఉండి స్టవ్ మీద మరిగినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా వాటర్ అనేది మీకు ఎంత కావాలో, బెల్లం క్వాంటిటీ ఇవన్నీ కూడా తెలిస్తే సరే. కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలియదు కదా, అంటే ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి బెల్లం ఎంత వేసుకోవాలి అనేది తెలియదు. ఇక్కడ బెల్లమే యూస్ చేసుకోండి, నల్ల బెల్లం అయినా పర్వాలేదు, టేస్ట్ అనేది బాగుంటుంది. చక్కెర మటుకు యూస్ చేయకండి. ఇలాచీ పొడి కావాలి కొంచెం, అంటే కొంచెం. నేను చూపించాను చూడండి, పచ్చకర్పూరం అంత కావాలి. ఇలా మసిలినప్పుడు డౌట్ ఉంటే కనుక వడగట్టుకోండి. నేను ఇక్కడ మంచి బెల్లం యూస్ చేశాను కాబట్టి నేను వడగట్టుకోలేదు. బెల్లం మొత్తం కరిగాక పాకం వస్తే ఒక టేస్ట్గా ఉంటుంది, ఒత్తి బెల్లం కరిగి బంద్ చేసేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను ఇలాచీ పొడి వేసుకున్నాను. కొంచెం సేపు మరిగాక కొంచెం ఇలాచీ పొడి ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా దేవుడి కోసం బెల్లం చూపిస్తున్నాను, అందుకని ప్లేట్లో పెట్టుకున్నాను. ఎందుకంటే నిన్న బుధవారం కదా, బుధవారం రోజు వినాయకుడికి బెల్లం ఇష్టం. ఇంకా నేను చేసిన ఈరోజు వంటలు వచ్చేసి నేను బియ్యం పిండితో ఉండ్రాళ్ళు చేశాను. ఇగోండి ఇంత పచ్చకర్పూరం, నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి పచ్చకర్పూరం వేసుకుంటే బాగుంటుంది. ఇంకా మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కూడా కొంచెం ఇంపార్టెంటే, మంచి నెయ్యి తీసుకోండి. నేను ఇక్కడ కాజు, బాదం, కిస్మిస్ యూస్ చేశాను. అది నేను వేయించుకున్నప్పుడు స్కిప్ అయిపోయింది. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోండి. ఇక్కడ బెల్లం మటుకు మెయిన్ ఇంపార్టెంట్. కొంచెం మసిలి చల్లగా అయిన తర్వాతనే విజిల్స్లో అన్నం ఉడికిన తర్వాత అది మెత్తగా చేసిన తర్వాతనే బెల్లం మటుకు వేయండి. మెత్తగా చేయకుండా అందులో మీరు బెల్లం పాకం వేసేసారంటే అన్నము అలాగానే పలుకులుగా ఉండిపోతుంది. అందుకనే విడిగా ఉడకబెడుతున్నాను. తెలియని వాళ్ళు డైరెక్ట్గా మూత తీసిన తర్వాత అన్నం మొత్తం స్మాష్ చేసి బెల్లం అందులో వేసుకుంటారు. ఈ ప్రాసెస్లో చేస్తే మటుకు చక్కెర పొంగలి బాగుంటుంది. ఇక్కడ నాకు ప్రెషర్ చల్లారింది, అన్నం అయితే సూపర్గా ఉడికింది. ఈ రకంగా ఉడికితే మీరు ఇప్పుడు నేను ఈ ప్లేస్లో బెల్లం పానకం పోయొద్దు అని చెప్తున్నాను. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అప్పుడు మటుకే వేయాలి బెల్లం పాకం. ఇలా నేను మెత్తగా చేసుకున్న తర్వాత బెల్లం పాకం వేసేసుకున్నాను. వేడి మీద మటుకు పాలు కానీ బెల్లం పాకం కానీ పోస్తే ఇరిగిపోయినట్టు అవుతుంది. నేను ఇక్కడ పచ్చకర్పూరం కూడా నలిపి వేసాను. ఎక్కువగా వేసే కర్పూరం వాసన వస్తుంది, టేస్ట్ అనేది మారిపోతుంది, జాగ్రత్త. అది మీకు తెలియకపోతే పచ్చకర్పూరం స్కిప్ చేసేసేయండి. నేను ఇప్పుడు సగం వేసాను, ఎక్కువైపోతుందేమోనని, కానీ మొత్తం మటుకు వేసాను. చక్కెర తక్కువగా తినేవాళ్ళు పాకం తక్కువగా పోసుకోండి, అంటే మీకు తెలుస్తుందని చెప్పాను. ఆ మిగిలింది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అని అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ నేను కరెక్ట్గా తీసుకున్నాను కాబట్టి నాకు కరెక్ట్ మెజర్మెంట్ తెలిసింది. ఇలా కలుపుకున్న తర్వాత పాలు కూడా వేడి చేసి పోసుకోక్కర్లేదు. చల్లని పాలైనా పొద్దున్న కాచినవి పర్వాలేదు, దేవుడి కోసం యూజ్ చేసేవైతే బెటర్. ఇంకా కాజు అవి కూడా వేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోండి. పాలు వద్దనుకునే వాళ్ళు తక్కువగా పోసుకోండి, కావాలనుకునే వాళ్ళు ఎక్కువగా పోసుకోండి. ఈ రకంగా ట్రై చేస్తే చక్కెర పొంగల్ సూపర్గా ఉంటుంది. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.